తుఫాన్ ఎఫెక్ట్ నివారణ కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోందా తుఫాన్ దాటికి దెబ్బతిన్న రోడ్లను ఆర్ఎండ్బీ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పంట చేతికి అంది వచ్చే వేళ తుఫాన్ రైతన్న తీవ్ర నిరాశకు ఇబ్బందులు గురిచేసిందని రైతుకు అండగా అధికారులంతా నిలవాలని కోరారు. పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలన్నారు. నివేదికలు అందజేయాలన్నారు. విద్యుత్ సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్లు పెద్ద మనసుతో రైతు సంక్షేమం కోసం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లను కోరారు. మిల్లుల వద్ద రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎంఈఓలు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామస్థాయిలో ఏ సమస్యలున్నా గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజెప్పే బాధ్యతను ఉపాధ్యాయులు చేపట్టాలన్నారు. కమర్షియల్ ఏరియా ఏదైనా సరే మెయిన్ రోడ్ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ కమర్షియల్ ఏరియా ఏదో వేరు కూడా రాగలేదు 5 నెలలు కరెంట్ పోల్ చేసేసి ఇప్పుడే చేసే పరిస్థితులు చేసినాయి. ఇలాంటి ఏదైనా కానీ మొత్తం లోపల ఉంటుంది. కాన్స్టిట్యూషన్ మనలో టౌన్లో కూడా ఎక్కడ ముందు ఇవాళ బోగస్ అందరూ స్టాఫ్లు పిలిపిస్తుంది. ఏఈడి వీఈడి మొత్తం కింద స్టాఫ్లు పిలిపించుకొని ఎక్కడ తేమ మండే వరకు ఎవరు కానీ కలెక్టర్తో మాట్లాడే కానీ కొన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అన్ని చేయడానికి మనం దేవుళ్ళు మీరు అందరూ హెడ్ క్వార్టర్లో ప్రతి ఇవాళ ఈ 3 రోజుల వరకు ఉండండి. అకౌంట్ ఫుడ్లలో అవన్నీ నేను పట్టించుకోదు. కాకపోతే మన బాధ్యత ప్రకారం మనం చేయాలి. మీకు ఏదైనా ఇబ్బంది అనుకో డిపార్ట్మెంట్ అప్పుడే ఎంత బ్యాలెన్స్ ఉందో వాడే చూసుకుంటుంది. ఎందుకంటే ఎదురొచ్చే ట్రాక్టర్కి స్పీడ్ వెళ్ళడానికి ఎదురొచ్చే మోటార్ సైకిల్ లేకపోతే డిపార్ట్మెంట్ చూసుకున్నా మీరు ఏది ఉన్నా కానీ ఈ రోజు సాయంత్రం కల్లా మీ పరిధిలో ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నా కానీ ఆ డిపార్ట్మెంట్ నా బిడ్డ నేను సీఎం డిపెండ్ చేస్తాను. ఇది ఫ్రెండ్ తెచ్చి పెట్టు. నేను ఒకటే మెయిన్ ఇక్కడ కావాల్సిందల్లా రెవెన్యూ, ఎలక్ట్రికల్, పోలీస్ ఈ 3 డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఉంటే మిగతా వ్యవస్థ అంతా కష్టం ఉంది. ఈ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కరెక్ట్గా చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి.